నమస్తే అండి. ఐడిజిటల్ ట్రైనర్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మనకి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఐడిజిటల్ ట్రైనర్ అనేది ఏంటి అని. ఐడిజిటల్ ట్రైనర్ అనేది ఒక యూనివర్సిటీ అండి. అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి తర్వాత కాలేజ్కి వెళ్ళి తర్వాత మన యూనివర్సిటీస్కి వెళ్ళి మనం చదువుకుని లక్షలు ఫీజు కట్టి దాంట్లో మనం ఎగ్జామ్స్ రాసి తర్వాత వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకుని డిగ్రీలు చేత పెట్టుకుని బయటికి వెళ్ళి మళ్ళీ ఆ డిగ్రీలకు మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్తే స్కిల్స్ లేవు బాబు అని చెప్పేసి మనల్ని రిజెక్ట్ చేయడం ఇటువంటివన్నీ కామన్గా జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదన్నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి లైక్ మన దగ్గరలో ఉన్న హైదరాబాద్కి వెళ్ళి అక్కడ స్కిల్స్ నేర్పించే ఏదో ఒక సంస్థ, సపోజ్ సత్యం కంప్యూటర్స్, అందులోకి వెళ్ళి వాళ్ళు మనకి ఏదో .NET అనో జావా అనో ఏదో ఒక కోర్సు మనం చూస్ చేసుకుని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని ఏదో కోర్స్ మనం చూస్ చేసుకుని అందులో జాయిన్ అయ్యి ఆ కోర్సు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ పట్టుకెళ్ళి మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత జాబ్ తెచ్చుకున్నాం. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. బట్ ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్లైన్. ఆఫ్టర్ కరోనా తర్వాత మనకి ఆన్లైన్ ద్వారా డిజిటల్ క్లాసెస్ అని ఇంట్రడ్యూస్ అయినాయి. అంటే మనం కాలేజీలకి వెళ్ళే చదువుకోవక్కర్లేదు, ఇంటికాడ ఉండి కూడా మనం చదువుకోవచ్చని బేసిక్ స్కూల్ పిల్లల కాడి నుంచి కాలేజీల వరకు కూడా అన్నీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆఫ్టర్ కరోనా మనకి నేర్పింది ఇది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ స్టడీ చేయొచ్చు, ఇది నేర్పింది. సో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు మనకి యూనివర్సిటీస్ ఆన్లైన్ యూనివర్సిటీస్ అని వచ్చినాయి. ఈ ఆన్లైన్ యూనివర్సిటీస్ యొక్క యూసేజ్ ఏంటంటే మనకి బయట మనం డైలీ వెళ్ళి కాలేజీలకు వెళ్ళి నేర్చుకునే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకునే కోర్సెస్ని వాళ్ళు ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకి కోర్సెస్ని మనం ఆన్లైన్లో నేర్చుకుని అందులోనే మనకు సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళే మనకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత అందులోనే మనకి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనం సర్టిఫికేట్ తీసుకుంటాము. సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ని మనం రెజ్యూమేలో పెట్టుకుని లేదంటే దాని ద్వారా మనకి ఏదైతే మనకి బిజినెసెస్ మనకి వర్క్ ప్రొవైడ్ చేస్తారో ఫ్రీలాన్సింగ్ కానీ లేదా ఏదైనా జాబ్ పోర్టల్లో కానీ మనం ఆ సర్టిఫికేట్ చూపించి మనకి ఈ స్కిల్ వచ్చని వాళ్ళకి చూపించుకుని దాని ద్వారా వాళ్ళు ఇచ్చే వర్క్ కానీ జాబ్ కానీ మనం తీసుకుని మనం అందులో వర్క్ చేస్తాం. ఇది మెయిన్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సింపుల్గా ఆఫ్లైన్లో జరిగే మెథడాలజీ అంతా కూడా ఇప్పుడు మనకు ఆన్లైన్ అయ్యింది. ఆన్లైన్లో మనం కోర్సెస్ నేర్చుకుని దాని ద్వారా మనం జాబ్ కానీ లేదంటే జాబ్ వర్క్ అని తెచ్చుకొని అది చేసి దాని ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేస్తాం. ఇది మేజర్గా మనం చెప్పేది. నెక్స్ట్ ఇది ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ మనకి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంపెనీ అయిన ఐడిజిటల్ ట్రైనర్ అనే యూనివర్సిటీ మనకి MCA రిజిస్టర్డ్ ఐడిజిటల్ ట్రైనర్ యూనివర్సిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఏంటంటే సెవరల్ కోర్సెస్ ఉంటాయి. ఇది మనకి చాలామంది ఈ ఐడిజిటల్ ట్రైనర్ యూనివర్సిటీని ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే మీరు ఇందులో కోర్సు ఎన్రోల్ అవ్వండి, మన డబ్బులు సంపాదించండి అని ఇలా ప్రొవైడ్ చేస్తారు. అంటే దానికి కొంచెం నెగిటివ్ పాయింట్లో వెళ్ళిపోతుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ ఐడిజిటల్ ట్రైనర్ యూనివర్సిటీ అనేది మెయిన్గా మనకు ప్రొవైడ్ చేసేది స్కిల్ రిలేటెడ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. స్కిల్ రిలేటెడ్ కోర్సెస్ ఏంటంటే ఒకటి మనకి డిజిటల్ మార్కెటింగ్, అంటే ఆన్లైన్ ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి అన్న దాని గురించి స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అది సపోజ్ నువ్వు స్టాక్ మార్కెటింగ్లో మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ట్రేడింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజెస్ ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా కోర్సెస్ ఉంటాయి. అందులో నీకు నచ్చిన కోర్సు నువ్వు సెలెక్ట్ చేసి చూస్ చేసుకుని నువ్వు ఎందులో డెవలప్ అవుదాం అనుకుంటున్నావో, డిజిటల్ మార్కెటింగ్లో అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే స్టాక్ మార్కెటింగ్లో అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే వీడియోస్ ఎలా తీయాలన్న వీడియో ట్రైనర్ ద్వారా అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే సోషల్
మీడియా ద్వారా నువ్వు ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని అలాగా బ్రాండ్ క్రియేట్ చేసుకుని అలా డెవలప్ అవ్వాలనుకుంటున్నావా, ఇది అన్నది మనం చూజ్ చేసుకోవాలండి. మనం చూజ్ చేసుకుని దాని ద్వారా మనం సపోజ్ ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగే చూజ్ చేసుకున్నాను అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ నేను చూజ్ చేసుకుని నేను దాని ద్వారా ఏం చేయొచ్చు, మనకి ఇప్పుడు 90% కంపెనీస్ అని కూడా ఆన్లైన్లోనే ఆపరేషన్స్ చేస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేను తీసుకున్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్లో నేను ఏమేమి చేయొచ్చు, గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, కంటెంట్ మార్కెటింగ్ చేయొచ్చు, నెక్స్ట్ వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. వెబ్సైట్ డిజైన్ చేసి సపోజ్ ఒక థర్డ్ పార్టీ ఒక పర్సన్కి వాళ్ళకి ఆఫ్లైన్లో బిజినెస్ బాగా రన్ అవుతుంది, దాని గురించి ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి. వాళ్ళకి మనం ఏం చేయొచ్చు, ముందుగా వాళ్ళ షాప్ గురించి మనం ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాం. సో అండ్ సో కంపెనీ వీళ్ళు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి మనం కంటెంట్ని క్రియేట్ చేస్తాం. కంటెంట్ని క్రియేట్ చేసి దాన్ని ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తాం. ఆ వెబ్సైట్కి మనం ఆ లింక్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటెంట్ ఉన్న వెబ్సైట్ని మనం గూగుల్ యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, లేదంటే మన ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కానీ ప్రమోట్ చేస్తాం ఆన్లైన్లో. సో ఆ యాడ్ బడ్జెట్ ఎంతని పెడతాం, దాని ద్వారా వాళ్ళకి ప్రమోట్ చేస్తాం. ఇలా ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి లీడ్స్ అనేవి వస్తాయి. ఆ లీడ్స్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటే బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. సో మనం చేసిన మార్కెటింగ్ అంటే ఆఫ్లైన్లో ఏం చేస్తారు, ఒక షాప్ గురించి పాంప్లెట్ క్రియేట్ చేసి పాంప్లెట్ని పంచిపెడతారు. ఆ పాంప్లెట్ చూసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కొంటుంటారు. అది ఆఫ్లైన్ మార్కెటింగ్. మనం ఏం చేస్తున్నాం, అదే కంటెంట్ని మనం ఆన్లైన్లో క్రియేట్ చేసి మనం చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బిజినెస్ ప్రమోట్ అవుతుంది. బిజినెస్ ప్రమోట్ అవ్వడం వల్ల వాళ్ళకి లీడ్ జనరేట్ అవుతుంది. లీడ్స్ వల్ల మనీ ఎర్న్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి మనం మన సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ గ్రోత్ అయింది కాబట్టి మనం దానికి సర్వీస్ ఛార్జ్ చేస్తాం. అది 10K అవ్వచ్చు, 20K అవ్వచ్చు, డిపెండ్ అపాన్ మన వర్క్ని బట్టి, మనం ఎఫర్ట్ చేసిన టైంని బట్టి మనం వాళ్ళకి ఛార్జెస్ అనేవి వేస్తాం. అలా వేయడం వల్ల వాళ్ళు మన దగ్గర సర్వీస్ తీసుకుని మనకి మనీ పే చేస్తారు. ఇది మనకి డిజిటల్ మార్కెటింగ్ అని చేస్తాం. దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అని కూడా అంటాం. అంటే మనం ఒకరి దగ్గర పని చేయట్లేదు, ఒకరి దగ్గర పని చేస్తే అదేంటి ఎంప్లాయ్ అవుతాం. సో మనం ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ దగ్గర మనం వర్క్ తెచ్చుకోవాలంటే మనం ఫ్రీలాన్సర్గా పని చేయాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మనకి ఏంటంటే ఫ్రీలాన్సింగ్లోకి వస్తుంది. ఫ్రీలాన్సింగ్ అనేది ఈ డిజిటల్ ప్రీనియర్ యూనివర్సిటీలో మనం కోర్సెస్ ఎన్రోల్ అవ్వడం వల్ల, కోర్సెస్లో ఎన్రోల్ అవ్వడం వల్ల మనకి ఈ డిజిటల్ ట్రైనర్ అని, వీడియో ట్రైనర్ అని, ఇటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ స్కిల్స్ అన్నిటిని మనం తీసుకోవడం వల్ల, అంటే సపోజ్ ఈ స్కిల్స్ అన్నీ మనం లెర్న్ చేసుకుని దాని ద్వారా వచ్చిన టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ మనం క్వాలిఫై అయిన తర్వాత మనకి సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. ఈ సర్టిఫికెట్ను మనం చూపించి, బాబు నాకు ఈ స్కిల్స్ వచ్చు, ఈ స్కిల్స్ ద్వారా నీ బిజినెస్ నేను ప్రమోట్ చేస్తానని చెప్పడం వల్ల మనకి ఇది మన వర్క్ అనేది వస్తుంది. ఆ వర్క్ వచ్చిన తర్వాత మనం దాన్ని వాళ్ళకి ఫుల్ఫిల్ చేసి, ఆ వర్క్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనకి మనీ అనేది వస్తుంది. సో ఇందులో ఏంటంటే డిజిటల్ యూనివర్సిటీ అనేది ఏంటంటే అందరూ చెప్తున్నట్టుగా డబ్బులు డైరెక్ట్ ఇచ్చేది. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్రీలాన్సింగ్, 2 అప్లైడ్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా. ఈ ఫ్రీలాన్సింగ్లో ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చెప్పానో అంటే మనం అందులో స్కిల్స్ ఉన్న కోర్సులో ఎన్రోల్ అవ్వాలి. కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత ఆ స్కిల్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత దాన్ని ఈ కంపెనీయే మనకి ఫ్రీలాన్సింగ్ డాష్బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫ్రీలాన్సింగ్ డాష్బోర్డ్లో మనకు వచ్చిన స్కిల్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళు కంపెనీలో ఉన్న వర్క్స్ని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన దాన్ని మనం వర్క్ ఫుల్ఫిల్ చేసి అప్పుడు ఆ క్లయింట్ దగ్గర నుంచి మనం మనీ తీసుకుంటాం. దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. ఇందులోనే చేయాలనే రూల్ ఏమీ లేదు. మీరు బయట అప్వర్క్ అని, freelancer.com అని థర్డ్ పార్టీ వెబ్సైట్ చాలా ఉన్నాయి. అందులో కూడా మీరు మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుని అందులోంచి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది మన ఫ్రీలాన్సింగ్ ఆప్షన్. ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా ఫ్రీలాన్సింగ్ తీసుకొచ్చిన, సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నేనైతే డిజిటల్ మార్కెటింగ్
తీసుకున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేయొచ్చు. ఇంకా ఇందులో కాపీ రైటింగ్ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ మీడియా ప్రొఫైల్ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే ఇన్స్టాగ్రామ్ అని, నెక్స్ట్ ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇలాంటివి ఉంటాయి. అవి ప్రొఫైల్ బిల్డ్ చేయడం, గూగుల్ యాడ్స్ చేయడం, ఎస్ఈఓ చేయడం. అంటే మన షాప్, సపోజ్ ఒక షాప్ ఉంది, ఆ షాప్ని మనం ఇప్పుడు వాళ్ళు మామూలుగా చేస్తే అప్డేట్ చేస్తే అది 10th పేజ్లోనే వస్తుంది. సపోజ్ ఒక ఫర్నిచర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్నిచర్ షాప్స్ అని కొట్టగానే అది మన షాప్ 10th పేజ్లోనే వచ్చిందనుకోండి. దానివల్ల మనకి యూజ్ ఏముంది? ఎవరైనా సరే ఇప్పుడు కామన్గా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ పేజ్లో ఉన్న వెబ్సైట్ని చూస్తారు. ఫస్ట్ వచ్చిన 10th దాంట్లోనే చూస్తారు. అంతేకాని 10th పేజ్లో ఉన్నది మీకు చూడరు కదా. కామన్గా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఫస్ట్ వచ్చిన రిజల్ట్ పేజ్లో ఉన్న వాటినే చూస్తాం. అంతేకాని సెకండ్ పేజ్, థర్డ్ పేజ్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, కానీ 99% ఫస్ట్ పేజ్లో వచ్చిన చూస్తారు. సో అందులో ముందుకు రావాలంటే మనం ఎస్ఈఓ అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. దాని రిలేటెడ్ కోర్సు ఎస్ఈఓ. సో అది నేర్చుకుని ఆ షాప్ని ఫస్ట్ పేజ్లోకి రాపించాలంటే దానికి ఏం చేయాలన్నది కోర్స్ ఉంటుంది. ఆ స్కిల్ నేర్చుకుంటే మనకి చాలా వరకు బోల్డ్ అంత ఆప్షన్స్ ఉంటాయి. మనకి వర్క్స్ వస్తాయి. వర్క్స్ వచ్చిన తర్వాత మనీ వస్తుంది. ఏమండి? నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఒక కంపెనీ గురించి, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి కస్టమర్స్కి ఈమెయిల్ చేయడం, దాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఫేస్బుక్ యాడ్స్, కంటెంట్ మార్కెటింగ్ చెప్పాను కదా. ఒక యాడ్ క్రియేట్ చేయడం, ఒక కంటెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా బిజినెస్ ప్రమోట్ చేయడం, అది కంటెంట్ మార్కెటింగ్. అట్ ద సేమ్ వీడియో ప్రీనర్ అంటే ఆ వీడియోస్ తీయడం కూడా ఒక కోర్స్ ఉంటుంది. అది కూడా ఒక కోర్సు. యూట్యూబ్లో మనం ఛానల్ క్రియేట్ చేయడం, దాన్ని డెవలప్ చేయడం, బ్రాండ్ బిల్డ్ చేయడం, ఇదంతా కూడా మనకి ఇందులో ఉన్న స్కిల్స్. ఇవన్నీ చాలా తక్కువే చెప్పాను. ఇంకా మీకు చాలా కోర్సెస్ ఉంటాయి. స్టాక్ మార్కెటింగ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది. ఇలాగా చాలా కోర్సెస్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఇప్పుడు మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి ఫుల్ కోర్స్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయండి. అవన్నీ కూడా ఏంటంటే మనం ఏదైతే అందులో సెట్ అవుతా ఉన్నది దాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకుని అందులో మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి అండి. ఓకేనా? సో ఫ్రీలాన్సింగ్ అంటే ఇంకా సింపుల్ వేలో మీకు చెప్పాలంటే, సపోజ్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. మనం ఏం చేస్తాం? సపోజ్ ఫొటోస్ తీసేవాడు ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఫోటోగ్రాఫర్ వాడికి అడ్వాన్స్ ఇస్తాం. ఆడొచ్చి ఫొటోస్ తీస్తాడు. ఫొటోస్ తీసిన తర్వాత మనకి వీడియో అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫోటో కాపీస్ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇస్తాం. సో మనం ఏం చేస్తున్నాం? ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకుంటే అతను వర్క్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనం పే చేస్తాం. ఇదే విధంగా మనకు ఆన్లైన్లో మనకి ఈ స్కిల్స్ వచ్చాయని మనం పోస్ట్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు? ఎవరికైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి సపోజ్ నాకు డిజిటల్ మార్కెటర్ కావాలి అని, డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిన వాళ్ళని మనం సెర్చ్ చేస్తే మనం వస్తాం. మనం వచ్చినప్పుడు అందులో మనల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఏ వర్క్ ఉంది చేసి పెట్టాలంటే అది మనం చేసి పెట్టి ఇస్తే మనం ఎంత ఛార్జ్ చేస్తామని చెప్తే ఆ ఛార్జ్ మనకు పే చేస్తారు. ఇది కోర్సు. ఫ్రీలాన్సర్ అంటే అందుకు మించి ఇంకేమీ లేదు. మనం ఎవరికైతే మన అవసరం ఉంటుందో మనల్ని కాంటాక్ట్ చేసి మనం వర్క్ ఇస్తారు. ఆ వర్క్ని మనం చేయాలంటే మనకు స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ నేర్పించేదే ఈ డిజిటల్ ట్రైనర్ యూనివర్సిటీ. ఓకేనండి? అర్థమైందా? నెక్స్ట్ ఇది చేసిన తర్వాత మనకి మనీ అనేది మనకి మన అకౌంట్లో డైరెక్ట్ వేస్తారు. మనకి ఉన్న వీటిని బట్టి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి మనీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి అఫిలియేట్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే మనం అందులో వర్క్ చేసి కంపెనీ సాటిస్ఫై అయిన తర్వాత మనీ అనేది మనకు వస్తుంది. అది కన్ఫర్మ్. అది ఏంటంటే ఒకళ్ళ దగ్గరే జాబ్ చేయడం కన్నా 10 మంది కంపెనీలో ఎవరికి వర్క్ అవసరం ఉందో వాళ్ళకి వర్క్ చేసి మనం మనీ ఎర్న్ చేయడం అది ఫ్రీలాన్సింగ్ అయింది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు కోర్స్ ఎన్రోల్ అయ్యి మనం స్కిల్స్ నేర్చుకుంటున్నాం. దేనికోసం? వర్క్ చేసి మనం మనీ ఎర్న్ చేద్దాం. ఆ కోర్సెస్ని మనం ఆన్లైన్లో అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా మన సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ ప్రమోట్ చేసి మనలాగే వేరే వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేయడానికి కానీ మనీ ఎర్న్ చేయడానికి కానీ లేదా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం కానీ
చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి సపోర్టుగా మనం ఇది ప్రమోట్ చేసామనుకోండి, వాళ్ళు మనకులాగే వాళ్ళ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇందులో ఎన్రోల్ అయితే మనకి కంపెనీ 70% వరకు కూడా మనకి కమిషన్ పే చేస్తుంది. దాన్ని కమిషన్ మార్కెటింగ్ అని కూడా అంటారు. ఇలా కమిషన్ కోసం మనం సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వల్ల మనకి మనీ అనేది వస్తుంది. వచ్చిన మనీ మన డాష్బోర్డ్లో ఉంటుంది. ఆ అమౌంట్ని మనం ఎవ్రీ వీక్ మనకి డాష్బోర్డ్లో ఉన్న ఎవ్రీ అమౌంట్ కూడా మనకి ఐదర్ వెన్స్డే థర్స్డే ఎవ్రీ వీక్ మనకి మనీ జనరేట్ అయిపోతుంది. అది కూడా 5% డిడక్ట్ అవుతుంది. ఆ 5% డిడక్ట్ అవుతుంది ఎందుకనుకుంటే చాలామంది అడుగుతున్నారు. ఆ 5% ఏమీ లేదండి, ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్. సో మనం ఎర్న్ చేసిన దానికి టీడీఎస్ కంపల్సరీ కట్ అవుతుంది 5%. అది కట్ అయిన తర్వాత సపోజ్ ఒక 1000 రూపీస్ మీరు ఎర్న్ చేశారనుకో, అందులో 5% కట్ అయిందంటే 950 రూపాయలు మనకి 50 రూపీస్ అది తీసుకుని గవర్నమెంట్ తీసుకుని మనకు 950 పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్, ఎంసీఏ రిజిస్టర్డ్ కాబట్టి కంపల్సరీ మా టీడీఎస్ అనేది కట్ అవుతుందండి. ఎందుకంటే ఇది జెన్యూన్ అండ్ లీగల్ ప్లాట్ఫామ్ కాబట్టి కంపల్సరీ కట్ అవుతుంది. ఆ మనీ కావాలంటే మీరు ఆ 5% కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకున్నప్పుడు ఈ టీడీఎస్ని సర్టిఫికేట్ మనం ఇస్తే ఎంతైతే కట్ అయిందో ఆ అమౌంట్ మళ్ళీ మనం అందులో ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకుని మనం అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దాని గురించి మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. అది ఇయర్లీ మంత్స్ మనం ఆడిటింగ్ చేసుకున్నప్పుడు అది అమౌంట్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు, అది నో ఇష్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో మనం ఎక్కువ చేయవలసింది ఏంటంటే మన సోషల్ మీడియాలో మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం. ప్రొఫైల్ బిల్డ్ చేయడం వల్ల మనకి లీడ్స్ వస్తాయి. లీడ్ జనరేట్ అయిన తర్వాత మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు అది అమౌంట్ అనేది మనకి మన అకౌంట్లో పడిపోతుంది. మన అకౌంట్ అంటే మనకు ఫస్ట్ మన డాష్బోర్డ్లోకి వస్తుంది. డాష్బోర్డ్లోకి వచ్చిన వీక్లోనే మనకి వెన్స్డే థర్స్డే మన అకౌంట్లోకి వస్తుంది. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి కూడా ఫ్రీ ట్రైనింగ్ అనేది మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అందులో కోర్సెస్ అనేది ఎలాగ ప్రొవైడ్ చేస్తుందో ఫ్రీ ట్రైనింగ్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్కి ఎవరైతే కోర్సెస్ ఎన్రోల్ అవుతున్నారో దానికి ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది ఏ విధంగా చేస్తుంది అంటే మనకి ఎవ్రీ డే కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ లైవ్ సెషన్స్ జరుగుతుంటాయి. ఆ లైవ్ టైం మనం లేకపోయినా సరే అవి రికార్డెడ్ అవుతాయి. రికార్డ్ అయినవి వెబినార్లో స్టోర్ అవుతుంటాయి. అది మనకి ఏ డేట్ని ఏ వెబినార్ జరిగింది, ఒకవేళ మనం 1 వీక్ మనం అందుబాటులో లేవనుకోండి, తర్వాత మీరు అది వెబినార్ని ఓపెన్ చేసి చూసుకుని ఎప్పుడు ఏ సెషన్ జరిగింది అన్నది మన రికార్డెడ్ వీడియో మనం చూడొచ్చు. లైవ్ క్లాస్కి అవైలబిలిటీ ఉంటే లైవ్ క్లాస్ మీరు చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో ఐడిసిఎల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. అది మీకు ఏంటంటే అందరికీ ఒక టైం అనేది కుదరదు. సో ఇందులో ఏంటంటే మన లైవ్ క్లాసెస్ కన్నా రికార్డెడ్ సెషన్సే మెయిన్గా మనకి చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు నాకు వర్క్ అయిపోయింది అనుకోండి, వర్క్ అయిపోయి ఫ్రీగా ఉన్న టైంలో నేను ఆ రికార్డింగ్ సెషన్ ఓపెన్ చేసుకుని ఆ వీడియో అనేది చూస్తాను. సో దానివల్ల ఏంటంటే నేను స్కిల్ డెవలప్ చేసుకుంటాను. స్కిల్ డెవలప్ చేసుకుని అది డెవలప్ చేసుకున్న తర్వాత టెస్ట్ కండక్ట్ అవుతుంది. టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత టెస్ట్ అటెండ్ అయ్యి ఆ తర్వాత సర్టిఫికేట్ గెయిన్ చేస్తారు. ఒకవేళ చాలామందికి డౌట్ రావచ్చు, సర్టిఫికేట్ రావాలని టెస్ట్ రాయాలి, టెస్ట్లో ఫెయిల్ అయితే ఎలా? టెస్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ 2 డేస్కి మళ్ళీ రీటెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 డేస్లో ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తారో ఒకసారి చదువుకొని మిస్టేక్ చేసిందంత చదువుకొని మళ్ళీ రీటెస్ట్ చేయొచ్చు. రీటెస్ట్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది కంపల్సరీ. ఒకవేళ ఇవన్నీ మీకు ఓకే అయ్యి మీకు ట్రైనింగ్స్ అది చెప్పాను కదా, ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి అన్నది. ట్రైనింగ్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ మనకి రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టే లైవ్ సెషన్స్లో మనం అందుబాటులో ఉందాం. ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ వచ్చినాయి రికార్డింగ్ సెషన్లో డౌట్లు అడగడానికి అవ్వదు కదా అంటే మీకు ఎవరైతే సబ్జెక్ట్ చెప్పారో వాళ్ళకి మీరు మన ఐడిసిఎల్ యూనివర్సిటీ వాట్సాప్ నెంబర్లో మీకు ఏ డౌట్ వచ్చిందో అందులో పోస్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నాయని క్లియర్ఫై చేస్తారు. సో రికార్డింగ్ సెషన్స్ వల్ల మీకు లైవ్ సెషన్స్ కొన్ని డిఫరెన్స్ ఏంటి ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అయ్యి మన డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఓకేనండి. అండ్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే
ఓకే. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనకు మనీ వస్తుంది. ఓకే. ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ వస్తుంది. దీనికి ఏమన్నా సపోజ్ ఇప్పుడు మనము కోర్స్ అంటే ఈ రెండిట్లకి కావాలంటే కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటున్నారు. కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత ఎన్ని మంత్స్లో మేము నేర్చుకోవాలన్నా అవన్నీ మీరు ఇందులో లైఫ్ టైమ్ యాక్సెస్ అంటే నో ఎక్స్పైరీ డేట్. ఒక్కసారి మీరు ఎన్రోల్ అవ్వగానే మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఒక్కసారి ఐడి క్రియేట్ అయ్యిందంటే దాంతో మీరు లైఫ్ టైమ్ యాక్సెస్ చేయొచ్చు. లైఫ్ టైమ్ యాక్సెస్ చేయడం అంటే మీకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మీకు ఇచ్చిన ఐడితో ఎన్నిసార్లు అయినా లాగిన్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా కోర్సెస్ ఎన్ని కోర్సులన్నా జాయిన్ అవ్వచ్చు, ఎన్ని కోర్సెస్లన్నా మీరు నేర్చుకోవచ్చు, ఎన్ని కోర్సులన్నా మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంటే మీరు ఎందులో మీకు ఎందులో అయితే మీరు ఎన్రోల్ అయ్యారో అందులో సపోజ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోసం మీరు ఎన్రోల్ అయ్యారు, కానీ అందులో ఇంక 8 కోర్సెస్ ఉంటాయి. మీ రిమైనింగ్ 8 కోర్సెస్ కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. అవి నేర్చుకుని అందులో సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు మీ రెజ్యూమ్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని కోర్సెస్ నేర్చుకుంటే మీకు ఎన్ని స్కిల్స్ ఉంటాయి అంత అడ్వాంటేజ్ కదా. దాన్ని బట్టే మనకు వచ్చే వర్కులు కూడా వస్తాయి కదా. మనకి ఏ వర్క్ అందుబాటులో ఉంటే ఆ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి మనం ఇందులో ఎలా ఎన్రోల్ అవ్వాలి. సరే సార్ మీరు చెప్పిందంతా ఓకే, మేము ఇందులో ఎలా ఎన్రోల్ అవ్వాలి. ఇందులో ఎన్రోల్ అవ్వాలంటే ఒక స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చూడండి. ముందుగా మనకి ఇందులో 4 ప్యాకేజెస్ ఉంటాయి. 4 ప్యాకేజెస్ ఏంటంటే ఎలైట్, ప్రో, సుప్రీం, ఫైనాన్స్ ప్రీమియం. ఎలైట్ అంటే మనకి ఇందులో 8 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ 8 కోర్సెస్లో మీకు ఏది అవసరం ఉందో చూసుకోవడం, ఆ ప్యాకేజీలో ఆ కోర్స్ ఉందంటే ఎలైట్ తీసుకో, లేదా మీకు కావాల్సిన ప్యాకేజ్ ప్రోలో ఉందనుకోండి ప్రోలో తీసుకోండి, సుప్రీం నుండి సుప్రీంలో తీసుకోండి. ఫైనాన్స్ ప్రీమియం అయితే మొత్తం A to Z అన్ని కోర్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే ఫైనాన్స్ ప్రీమియం తీసుకుంటే వెల్ అండ్ గుడ్. సో ఫస్ట్ మనం ఎలైట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎలైట్ ప్యాకేజ్ తీసుకుంటాం. ఎలైట్ ప్యాకేజ్లో 8 కోర్సెస్ ఉంటాయి. ఈ 8 కోర్సెస్లో కూడా మనకి నేర్చుకోవచ్చు. 8 కోర్సెస్ని కూడా మీరు 8 సర్టిఫికేట్స్ మీరు పొందవచ్చు. వీళ్ళని టెస్ట్ రాసి 8 సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఎలైట్ ప్యాకేజ్ వచ్చి మనకి ప్రైస్ వచ్చి 5,900 యూనివర్సిటీ ప్రైస్. బట్ ఏంటంటే నా ప్రోమో కోడ్ ద్వారా కానీ మీరు ఎన్రోల్ అవుతాయి అంటే నా రిఫరెన్స్ ద్వారా మీరు ఎన్రోల్ అవ్వడం వల్ల మీకు కోర్స్ వచ్చి 3,540కే వస్తుంది. అంటే 3,540కే మీకు ఈ కోర్సు ఎన్రోల్ అవ్వచ్చు. నెక్స్ట్ కోర్స్ వచ్చి మనకి ప్రో ప్యాకేజ్ కోర్స్ వచ్చి 11,800. నా ప్రోమో కోడ్ ద్వారా చేసుకోవడం వల్ల మీకు 7,000 మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఏమండి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ప్రో ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఇందులో ఒక 8 కోర్సెస్ వస్తాయి మనకి. ఈ 8 కోర్సెస్తో పాటు ముందుగా ఉన్న ఎలైట్ ప్యాకేజ్ కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. అంటే టోటల్ 16 కోర్సెస్ వస్తాయి, 16 సర్టిఫికేట్స్ వస్తాయి మీకు. అండ్ థర్డ్ వన్ ఈజ్ సుప్రీం ప్యాకేజ్ వచ్చి మనకి 17,700 అండి. అదే నా ప్రోమో కోడ్ ద్వారా తీసుకోవడం వల్ల మీకు 11,800కే వస్తుంది. 11,800తో మీకు ఇందులో ఏంటంటే 12 స్కిల్స్ దాకా ఉంటాయి. 9 to 12 స్కిల్స్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు మీకు ముందున్న ప్రో ప్యాకేజ్ అండ్ ఎలైట్ ప్యాకేజ్ 2 ప్యాకేజీలు కూడా ఫ్రీగా వస్తాయి. అంటే ఈ 12 + 16 కోర్సెస్ మీకు మొత్తం 28 కోర్సెస్ దాకా వస్తాయి. ఏమండి నెక్స్ట్ ఫైనాన్స్ ప్రీమియం అంటే ఇంకా టోటల్ అన్ని కోర్సెస్ వచ్చేస్తాయి. అంటే ముందున్న సుప్రీం కోర్స్ వస్తుంది, ఎలైట్ వస్తుంది, ప్రో వస్తుంది, అండ్ అడిషనల్గా ఇందులో ఉన్న కోర్సెస్ అంటే ఫైనాన్స్ ప్రీమియం అంటే మనకి స్టాక్ మార్కెట్ సంబంధించి కొన్ని కోర్సెస్ ఉన్నాయి, మనీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఉంది. ఈ కోర్సెస్తో పాటు మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి కోర్సెస్ ఉంటాయి, అవన్నీ ఇందులో వస్తాయి. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే మిగతా కోర్సెస్లో ఉన్న కోర్సెస్ అలా ఉంటాయి. బట్ ఫైనాన్స్ ప్రీమియంలో ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కోర్సు ఇంక్లూడ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మీకు కొన్ని కోర్సెస్ ఇందులోకి అప్డేట్ అవుతుంటాయి. అంటే కొత్త కోర్సెస్ అంటే కొత్త స్కిల్స్ ఏమన్నా మనకు మార్కెట్లో అవసరం అయితే ఆ స్కిల్స్ అనేవి ఇందులో అప్డేట్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మీరు వేరే నేర్చుకోకుండా ఓన్లీ ఫైనాన్స్ ప్రీమియం కానీ మీరు తీసుకున్నారనుకోండి, ఇందులో ఏంటంటే ఆల్రెడీ ముందున్న ప్యాకేజీలో ఉన్న కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ కొత్త కోర్సెస్ ఇంట్రొడ్యూస్ అయిన కొత్త కోర్సులు అన్నీ కూడా మీకు ఇందులో అప్గ్రేడ్ అవుతాయి.
వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఒకసారి మీరు ఫైనాన్స్ ప్రీమియం తీసుకుంటే మళ్ళీ నో రీఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎలైట్ తీసుకున్నారనుకోండి, మీకు కొత్త కోర్సు వచ్చింది అవసరమైందని ఆ స్కిల్ కావాలనుకుంటే మళ్ళీ మీరు అప్గ్రేడ్ అవ్వాలి వేరే కోర్సుకి. అప్పుడు అయ్యి కన్నా డైరెక్టే మీకు కొంచెం మనీ చూసుకుని మనం ఈ ఫైనాన్స్ ప్రీమియంకే డైరెక్ట్ తీసుకున్నాం అంటే ఏ కొత్త కోర్సు వచ్చినా డైరెక్ట్ వచ్చేస్తుంది. అందులో మనం ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇప్పుడు ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని ఉండదు. నెక్స్ట్ కొత్త కోర్సులన్నీ ఫ్రీగా వస్తున్నాయి. నెక్స్ట్ దీంట్లో ఎడిషనల్గా ఏంటంటే మనం చేసే బిజినెస్ని డిపెండ్ చేసుకుని, అంటే మనం ప్రమోట్ చేయడం, మనం కంపెనీకి మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి 70% కమిషన్ వస్తుంది కదా. అది అమౌంట్ మనం ఎంతైతే ఎక్కువ ఎర్న్ చేస్తామో దానివల్ల కంపెనీ మనకి ఫ్రీ ట్రిప్స్ అనేది ఇస్తుంది. కంపెనీ ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇస్తుంది, నేషనల్ ట్రిప్స్ ఇస్తుంది. అది ఓన్లీ ఈ ఫైనాన్స్ ప్రీమియంలోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనకి హై ఇన్కమ్ అండి. ఇప్పుడు చిన్న ప్యాకేజీలు తీసుకుంటే మనీ వస్తుంది, కాకపోతే లో, అంటే మనం చేసే వర్క్ని బట్టి వీక్లీ 20 నుంచి 30,000 దాటి మనం వాటిలో చిన్న కోర్సులో మనం ఎర్న్ చేయలేము. అదే ఒక్కసారి మనం ఇది కానీ తీసుకుంటే, ఫైనాన్స్ ప్రీమియం కానీ తీసుకుంటే స్టార్టింగే మనం 50 నుంచి 60,000 మనం ఎర్న్ చేయొచ్చు పర్ వీక్. అంటే ఒక్క 6 మినిమం రోజుకి మనం ఒక్క డీల్ చేసినా సరే 50 నుంచి 60,000 మనకి ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ చూసుకోండి. అది ఏంటంటే మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కమిషన్ స్ట్రక్చర్ మారిపోతుంది కాబట్టి మనకి ఫైనాన్స్ ప్రీమియంలో హై ఇన్కమ్ అనేది వస్తుంది. మిగతావి వస్తాయి, మనం ఎక్కువ జనరేట్ చేసుకుంటే ఎక్కువ మనీ వస్తుంది, కానీ ఎంత మనీ చేసుకున్నా దీంతో కంపేర్ చేసుకుంటే తక్కువే. చాలామంది ముందు చిన్న ప్యాకేజీలు తీసుకుని తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి, అంటే ఇన్కమ్ ఇంకా ఎక్కువ రావాలి అంటే డిపెండ్. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందులో ఒకళ్ళు నార్మల్ తీసుకుని తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ అవుదాం అనుకుని తర్వాత అప్గ్రేడ్ అయ్యే లోపల తనకన్నా తనతో జాయిన్ అయిన ఫ్రెండ్ ఎక్కువ ఎర్న్ చేయడం వల్ల మళ్ళీ అప్గ్రేడ్ అవ్వడం, ఆ అప్గ్రేడ్ అవ్వడం వల్ల ముందు కట్టిన అమౌంట్ యూజ్ లేకుండా పోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అదే మీరు స్టార్టింగే ఫైనాన్స్ ప్రీమియం తీసుకుని మీరు ఈక్వల్గా ఎర్న్ చేసుకున్నారనుకోండి, కమిషన్ మీకు హైయెస్ట్ కమిషన్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, తొందరగా సెటిల్ అవ్వచ్చు. ఇందులో పైగా మనకి ఎడిషనల్గా నేషనల్ ట్రిప్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీగా కంపెనీయే తీసుకెళ్తుంది. జస్ట్ మనం క్వాలిఫై అయితే చాలు. క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్లు కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అఫిలియేట్ ట్రైనింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక వెబినార్ జరుగుతూనే ఉంటుంది. ఎలాగా మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, సోషల్ మీడియా ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి, బ్రాండ్ ఎలా డెవలప్ చేయాలి, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, కన్వర్షన్స్ ఎలా చేయాలి, అన్నీ కూడా మీకు ఇక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా ప్రోమో కోడ్ ద్వారా కానీ నా రెఫరల్ లింక్ కానీ మీకు పంపిస్తాను. నా నెంబర్ వచ్చి 7013894678. ఈ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను. నా రెఫరెన్స్ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమన్నా జనరల్గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటంటే అందరూ ఏమడుగుతున్నారంటే ఏజ్ ఏమన్నా క్రైటీరియా ఉందా? దీనికి ఎటువంటి ఏజ్ క్రైటీరియా లేదండి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, నో ఇష్యూ అందులోని. నెక్స్ట్ మనకి ఈ వర్క్ చేయడానికి ఏం కావాలి? వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఏమైనా కావాలి? ల్యాప్టాప్ అక్కర్లేదు, కంప్యూటర్ అక్కర్లేదు. మనకి మంచి ఇంటర్నెట్ కనెక్షన్తో ఉన్న, మనకి ఇప్పుడు అందరికీ జియో సిమ్లు ఎక్కువ వాడుతున్నారు, ఇంటర్నెట్కి ఇబ్బంది ఏమీ లేదు. సో మొబైల్ ఒకటి ఉంటే చాలు. నెక్స్ట్ మనం ఎర్న్ చేయాలన్న ఇది, నెక్స్ట్ ఏమో ఫోకస్, మన ఎక్కువ ఎర్న్ చేయాలన్న ఫోకస్ మనలో ఉంటే చాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దేమన్నా క్వాలిఫికేషన్ కావాలా? క్వాలిఫికేషన్ అనేది ఏం అవసరం లేదండి. ఎటువంటి డిగ్రీలు అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, మోస్ట్ ఓవర్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఇందులో ఏంటంటే బేసిక్ నుంచి మనకి జీరో నాలెడ్జ్ నుంచి మొత్తం బేసిక్స్ నుంచి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తారు. చిన్నపిల్లడు కూడా అర్థమవుతుంది వాళ్ళు చెప్పే ఇది. దానివల్ల ఏంటంటే మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. అర్థమయ్యే విధంగానే వాళ్ళు చెప్తారు. ఆ ట్రైనింగ్ మనం జాగ్రత్తగా విని, కాన్సన్ట్రేటెడ్గా విని ప్రతిదీ అర్థం చేసుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి.
వినడం ఒకటే సరిపోదండి, అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ఫ్రీలాన్సింగ్ నేర్చుకున్నాము, అఫిలియేట్ మార్కెటింగ్ ఓకే, ఫ్రీలాన్సింగ్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఏ కోర్సెస్ నేర్చుకున్నారో ఆ సర్టిఫికెట్స్ వస్తే ఆ సర్టిఫికెట్ ఆ రెజ్యూమే అన్నీ బిల్డ్ చేసుకోండి. ఆ రెజ్యూమేలో మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నారో రాయండి. రాసిన తర్వాత దాన్ని ఇందులో మనకి ఫ్రీలాన్సింగ్ డాష్బోర్డ్ అని ఉంటుంది డిజిటల్ ప్లానర్లో. అందులోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేస్తే అందులో ఉన్న క్లయింట్స్ మనకు వర్క్స్ ఇస్తారు. వర్క్స్ అందులో చేయొచ్చు. ఒకవేళ ఈ వర్క్స్ వచ్చేయడం లేట్ అయితే మన థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఎలా ఉన్నాయి, అప్వర్క్ ఉంది, freelancer.com ఉంది, అలాగే చాలా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో మనం ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే అందులోంచి కూడా వర్క్స్ వస్తే స్కిల్ వచ్చినోడు ఎక్కడైనా చేయొచ్చు. ఇందులోనే చేయాలనేం లేదు, బయట కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఇందులోనే ఉండడం వల్ల మనకి ఈ ఇన్నర్ క్లయింట్స్ ద్వారా మన బోల్డంత వర్క్స్ వస్తాయి. అవి కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లో అడగండి. ఎందుకంటే నేను జనరల్గా సోషల్ మీడియాలో అంటే నేను వేరే బిజినెస్ ఉన్నాయి కాబట్టి నాకున్న ఫ్రీ టైంలో చేస్తాను. మొబైల్లో అయితే మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయడం వల్ల అది ఇప్పుడు నా దగ్గర ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, ఈజీగా చూసుకుంటాను వాట్సాప్ అనేది. ఇది సోషల్ మీడియా అనేది నైట్ టైమే నేను ఓపెన్ చేస్తాను కాబట్టి మీకు రిప్లై లేట్ అవ్వచ్చు. మెయిన్ ఇప్పుడు నా దాంట్లో అంటే నా ప్రోమో కోడ్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు వచ్చే యూజ్ ఏంటంటే అన్నీ నేను తెలుగులో చెప్తానండి, మీకు అర్థమయ్యే విధంగా. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు వచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి కోర్సెస్ కూడా నాకు రిలేటబులే. నేను ప్రతిదీ కూడా నేను చెప్పగలను. ఎందుకంటే నేను చదివింది బీటెక్ కంప్యూటర్స్. మీకు ఏమైనా టెక్నికల్గా డౌట్స్ వచ్చినా అంటే ఆ ట్రైనర్స్ చెప్తారు. వాళ్ళకి అర్థం కానీ ఏమైనా నన్ను అడిగితే నేను స్పెషల్గా 1-to-1 సెషన్లో మీకు చెప్తాను. అంటే కలిపి అందరికీ ఒకే వెబినార్లో చెప్పడం కాకుండా నేను మీకు స్పెషల్గా మన వాట్సాప్ కాల్ చేయడం కానీ లేదంటే మన జూమ్ మీటింగ్లో పెట్టి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పిన్ టు పిన్ ప్రతిదీ చెప్తాను. నెక్స్ట్ డీటెయిల్గా కూడా మీ ప్రతి ఒక్కరు కూడా మనీ ఎలా ఎర్న్ చేయాలనేది స్పెషల్గా ట్రైన్ చేస్తాను. ఓకేనండి. చాలామంది ఇప్పుడు ఎందుకు ఇది చేయాలని, ఇప్పుడు నాకు ఫర్నిచర్ షోరూమ్స్ అవి ఉన్నాయండి, నేను చేయాలి, నాకు ఇది సెకండ్ అవసరం లేదనుకుంటే అవసరం లేదు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి 2 ఇన్కమ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మెయిన్ ఇన్కమ్ మీద డిపెండ్ అయితే మనం ఇబ్బంది పడతాం. మెయిన్ ఇన్కమ్ ఉండాలి. మనం అలాగే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే సెకండ్ ఇన్కమ్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఉన్న మన ఫ్యూచర్లో మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, మంచిగా డెవలప్ చేయాలి అనుకుంటే కంపల్సరీ సెకండ్ ఇన్కమ్ మీద మనం డిపెండ్ అవ్వాలి. మనకి సెకండ్ ఇన్కమ్ రావాలి అనుకుంటే స్కిల్స్ ఉండాలండి. స్కిల్స్ అంటే ఆన్లైన్లో మనకి ఊరికనే జాబ్ ఎవరెవరు కదా, మనకు ఉన్న స్కిల్స్ని బట్టే మనకు జాబ్ వస్తుంది. అది మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తారా లేదంటే ఇలాగ మనకు ప్రమోషన్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చాలా ఇది ఏమీ లేదండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్గా చెప్తున్నాను. ఒక అమెజాన్ ఉంది, అమెజాన్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ ఉంది. ఒక యూట్యూబర్ ఏం చేస్తాడు, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు కానీ కొనుక్కోవాలనుకుంటే కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి, మీకు డిస్కౌంట్ వస్తుందని చెప్తాడు. అవునా కదా? సేమ్ అదేవిధంగా ఆ కస్టమర్ కానీ ఆ లింక్ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ కొంటే దాని నుంచి సమ్ పర్సంటేజ్ అనేది ఆ ఎవరైతే యూట్యూబర్ అనేది ప్రమోట్ చేశాడో అతనికి కమిషన్ అని వెళ్తుంది ఆ లింక్ ద్వారా. అవునా? సో అతను మార్కెట్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ సేల్ అయింది. ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వడం వల్ల అతనికి మనకి ఇది వచ్చింది, కమిషన్ వచ్చింది. అదేవిధంగా మన కంపెనీ ఈ స్కిల్స్ని మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ ద్వారా మనం మనీ ఎర్న్ చేస్తున్నాం. కంపెనీకి స్కిల్స్ని ప్రమోట్ చేయడం వల్ల కంపెనీకి మనీ వస్తుంది. ఆ స్కిల్ని మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి మనీ వస్తుంది. సో మనకి దీనివల్ల ఇబ్బంది అనేది ఏం లేదు. ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మనకి మనీ అనేది తొందరగా వస్తుంది. డే 1 నుంచి కూడా మనకి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ జనరేట్ చేయొచ్చు. అదే ఫ్రీలాన్సింగ్ అంటే ముందు మీరు స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకున్న తర్వాత దాని ద్వారా మనం జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ మీన్స్ వర్క్ తెచ్చుకోవాలి. ఆ వర్క్ తెచ్చుకున్న తర్వాత వర్క్ని కంప్లీట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది.
రెండు ద్వారా మనం మనీ, మనకు ఫ్రీ టైం అంటూ ఉంటే రెండు వాటి ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీ టైం లేదంటే ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఎక్కువగా అందరికీ సూట్ అయ్యేది అయితే అఫిలియేట్ మార్కెటింగ్, పెద్ద కష్టం ఉండదు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అనేది అంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసి మీరు స్కిల్ని నేర్చుకుంటే ఖచ్చితంగా దాంట్లో కూడా బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు. మీ కంపెనీస్ మీ ప్రొఫైల్ చూసి వాళ్ళే మనకి వర్క్స్ ఇస్తారు. వర్క్ కంప్లీట్ చేసామంటే ఆ కంపెనీ మళ్ళీ మనల్ని వదలదు, రిపీటెడ్గా వర్క్లు మనకే వస్తుంటాయి. ఆల్రెడీ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఒక కంపెనీ నాకు ఇచ్చిన వర్క్ మళ్ళీ రిపీటెడ్గా ఏ సోషల్ మీడియాలో ఏం చేయాలన్నా మనకి రిపీటెడ్గా వర్క్ అనేది వస్తుంది. దానివల్ల మనీ ఎర్న్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఎర్న్ చేయాలనుకుంటే నా ప్రోమో కోడ్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. మీకు నేను స్పెషల్గా పర్సనల్గా 1-to-1 సెషన్లో మీకు పర్సనల్ మెంటరింగ్ అనేది నేను చేస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తాను. అదేవిధంగా మనకి స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. మనకి త్రూ అఫిలియేట్ ట్రైనింగ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు నేను కూడా సపరేట్గా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాను. ఓకేనండి. ఇప్పటికే వీడియో లెంత్ అయ్యింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇదండి, మీరు జాయిన్ అవ్వాలంటే ఐడిసిఎల్ యూనివర్సిటీ అనేది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ. ఇప్పుడున్న రోజుల్లో మనకి మోసంలో స్కామ్లు, ఫ్రాడ్లు ఎక్కువ అవుతున్నాయి. అలాంటిది టైంలో కూడా మనకి ఒక మంచి జెన్యూన్ వెబ్సైట్ ఉందంటే మనం ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకోవడం మంచిది. ఏమండి, ఇందులో ఏంటంటే స్కిల్ బేస్డ్ వర్క్స్ కాబట్టి అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ కూడా మీ కోడ్ ద్వారా మీరు మీ పిల్లలకి ఈ స్కిల్స్ని ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీ బ్రదర్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ, లేదా మీ పిల్లలు కానీ వాళ్ళు డెవలప్ అవ్వాలన్నా సరే ఈ స్కిల్స్ చాలా ఉపయోగం. మీరు ఇప్పుడు ఇది జాయిన్ అవ్వడం, కోర్స్ ఎన్రోల్ అవ్వడం వల్ల మీకు నష్టం లేదు. ఎందుకంటే మీ ఐడి ద్వారా మీ పిల్లల్ని కూడా చదివించుకోవచ్చు. మీ పిల్లల్ని చదివించుకోవచ్చు, వాళ్ళు డెవలప్ చేయొచ్చు. ఒకవేళ మీరు చేయలేము మీరు ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగే చేయగలరు, ఫ్రీలాన్సింగ్ చేయలేరు అనుకోండి, అయినా జాయిన్ అవ్వండి, ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయ్యి మీరు తీసుకుని మీ పిల్లల్ని ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చుకోండి. వాళ్ళు ఎర్న్ చేస్తారు మీ తరఫున. అలాగే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుని మీరే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగా చేయొచ్చు, ఇలాగా చేయొచ్చు. మీకు ఇంకా ఇటువంటి మీకు టిప్స్ అనేవి నేను నా పర్సనల్ మెంటరింగ్లో ఇస్తాను. మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మళ్ళీ చెప్తున్నాను, 7013894678 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ఆ డీటెయిల్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు నేను పర్సనల్ మెంటరింగ్లో కలుద్దాం, అన్నీ డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ.